ఆశాజీవి మనిషి కాబట్టి ఆశలు లేకుండా ఎవడో ఉండడు. అయితే ఇది దురాశ, పేరాశ, లేదా నిజంగా మనకి ఆశపడే అర్హత ఉందా అని మనకి తెలియదు. కానీ మంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే కొన్నిటిని సాధించుకోవాలి అంటే ఆశపడాలి. మన ఆశల్ని పరిపూర్ణం చేయటానికే దేవతలందరూ కూడా రకరకాల రూపాల్లో రకరకాల విధానాలతో మనం చేసే పూజల ద్వారా ఇతర క్రతువుల ద్వారా వాళ్ళు సంతృష్టి చెంది మనకి ఇక్కడ ఈ జన్మలో ప్రాప్తం కానివి కూడా మనకి ప్రాప్తించేలాగా కొన్ని రకాలుగా మనకి వాళ్ళు ప్రసన్నతను చెంది మనకు అందిస్తారని చెప్తుంది. ఆయుష్ ఎక్కువ ఉండి దారిద్రాన్ని అనుభవించే ఈ జన్మలో మనకి ఆ ఆయుష్ని ఆ దారిద్రాన్ని రెండింటిని కూడా సమన్వయం చేస్తూ మళ్ళీ మనకు జన్మ తీసుకోవాల్సి వస్తే అక్కడ అనుభవించే సౌఖ్యాన్ని ఆనందాన్ని తిరిగి మనం ఈ జన్మలో పొందేలాగా వాళ్ళు చేస్తారని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు. అందులో ఒక అద్భుతమైన రూపమే వరాహస్వామి రూపం. వరాహస్వామి యొక్క శక్తే వారాహిదేవి. అహస్సుని వరించేవాడు అని అర్థం. అంటే వెలుగుని మనకి ఇచ్చేవాడు, వెలుగుతో ఉండేవాడు. చీకటిమయంగా ఉన్న ఈ జీవితంలో వెలుగు వస్తే మనం చాలా చాలా ఉన్నతిలోకి రాగలుగుతాం. అటువంటి శక్తిని కలిగిన స్వామి ఆ శక్తిని తన శక్తి అయిన వారాహి కూడా ఇచ్చి ఆమె ద్వారా మనకి కొన్ని పనులు చేసుకోమని చెప్పాడు. కాబట్టి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు చేయలేని వాళ్ళు అమావాస్య కన్నా ముందు వచ్చే గడియల్లో చక్కగా మీ ఇంట్లో ఉన్న అమ్మవారికి మహాలక్ష్మికి చక్కగా స్వపనం అంటూ ఉంటారు. అన్ని రకాల మంగళకర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయండి. కనీసం చక్కటి పసుపుతోనైనా మనం అభిషేకం చేయొచ్చు. దాన్ని తిరుమంజనం అంటూ ఉంటారు. తద్వారా మనకి బృహస్పతి యొక్క శక్తి లభిస్తుంది. ఇంకా ఒప్పుకుంటే చక్కగా తోమిన విగ్రహం మీద తేనెని, ఆవు నెయ్యిని, ఇతరత్ర ద్రవ్యాల్ని కూడా అభిషేకం చేసి మీకు కావాల్సినవన్నీ కూడా పొందవచ్చు. జై శ్రీరామ్. తర్వాత అమ్మవారిని అలంకరించండి. మీకు ఎలా వీలైతే అలాగే అలంకరించండి. చక్కగా మీ దగ్గర ఉన్న వస్త్రాన్ని కట్టండి, నామాన్ని పెట్టండి. అదేవిధంగా అమ్మవారికి మొగలి పూలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ కాలంలో దొరికే అవకాశం ఉంది కాబట్టి మొగలి పూలని అమ్మవారికి అలంకరించండి. అదేవిధంగా బిల్వాలని, అనేక రకాల బిల్వాలు మనకు దొరుకుతున్నాయి. బిల్వాలని కూడా మీరు చక్కగా అమ్మవారి అర్చనలోగా చేర్చుకొని, మీకు వారాహి అర్చన అష్టోత్తరం దొరకకపోతే ప్రకృతి నమః వికృతి నమః అని మనకు అందరం చేసే దారిద్ర మోచకమైన మహాలక్ష్మి అష్టోత్తరాన్ని కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత అమ్మవారికి మౌద్గల్యం అంటూ ఉంటారు. అంటే పెసరపప్పు పులగం చాలా ఇష్టం. పెసరపప్పు బియ్యంతో కలిపి వండి అందులో మిరియాలు, ఇతరత్ర ద్రవ్యాలను వేసి రుచిగా శుచిగా అమ్మవారికి నైవేద్యం చేయండి. ఇది శాంతినిస్తుంది, పుష్టినిస్తుంది, సమృద్ధినిస్తుంది. మీ ఆశలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే శ్రావణ మాసంలో, అదేవిధంగా అమ్మవారికి అత్యంత ఇష్టమైన రమోత్సవం చేస్తూ ఉంటారు. తిరిగి నవరాత్రులు వస్తాయి. ఆశ్వీజ మాసంలో మనకి ఆశ్వీజ పౌర్ణమి రోజు వచ్చే కూజా పౌర్ణమి అంటూ ఉంటారు. ఈ లోపల మనకి పరిపూర్ణమయ్యేలాగా చేసే అవకాశం ఉంది కాబట్టి అమ్మవారిని చక్కగా ప్రార్థించండి. నోరు తిరిగే వాళ్ళు శ్రీ సూక్తాన్ని చిడి. చతుర్దశి అమావాస్య కన్నా చాలా బలమైంది అని చెప్తుంది మంత్రశాస్త్రం. కాబట్టి
ఆ చతుర్దశి గడియల్లో దీన్ని మీరు చేసుకొని దాన్ని కృష్ణాంగారక చతుర్దశి అంటూ ఉంటారు. కాబట్టి దాని యొక్క సంపూర్ణమైన ఫలితాన్ని పొంది వారాహే కాదు అన్ని దేవతల స్తోత్రాలని